సో ఈ 4th నుంచి కొత్త ఆఫర్ ఏంటి అంటే ఈ ఫస్ట్ శారీ ప్లస్ సెకండ్ శారీ మీద 90% డిస్కౌంట్. ఇది నార్మల్, ఇది ఉంటుంది. ఆన్ సెలెక్టివ్ ఐటమ్స్ మీకు 10% ఇప్పుడు ఫ్లాట్ ఎంటైర్ స్టోర్లో ఫ్లాట్ 10% ఇస్తున్నాం. ఇది కాక మీకు కొన్నిటి మీద 15 ఇస్తున్నాం, కొన్నిటి మీద 20% కూడా ఇస్తున్నాం. నేను డ్యామ్ షూర్గా చెప్పగలిగేది ఏంటంటే ఇట్లాంటి ఆషాఢం ఆఫర్స్ మాత్రం మళ్ళీ రావు. వన్స్ ఇన్ ఇయర్ 2 సెట్ చేస్తామబ్బా, ఫాలో అవ్వ. మన కొత్త వేర్ హౌస్ ఇదంతా కూడా హోల్సేల్గా కావాలన్న వాళ్ళు ఈ వేర్ హౌస్కి రండి. అండ్ 779908. హలో యశు పాప, ఇటు మమ్మల్ని చూపించు. నేను మాట్లాడుతుంటే అటేటో చూపిస్తాను. చీరల్ని చూపిద్దామని ఎప్పుడైనా మీరు చూపించారా? ఎప్పుడైనా వీళ్ళు అసలు చూపించారా చీరలు? 4 చీరలు చూపిద్దామంటే ఏమో ఎటేటో వెళ్ళిపోతారు. హోల్సేల్ కావాలన్న 7799080808 ఈ నెంబర్ని కాంటాక్ట్ చేసి ఈ కొత్త వేర్ హౌస్కి రండి. నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అంటే 25,000 స్క్వేర్ ఫీట్లో పెట్టాము. మీకు ఎన్ని డిజైన్స్ అంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండ్ లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఎవ్రీడే మార్నింగ్ నిజంగా 9:30కి ఓపెన్ చేస్తాం కదా, 10 కల్లా హోల్సేల్ వాళ్ళు అందరూ రెడీగా ఉంటారు. హోల్సేల్ వాళ్ళకి చాలా పెద్ద గుడ్నీస్ అండి. ఎక్కడికైనా సరే హోల్సేల్ వాళ్ళు వెళ్ళినప్పుడు అంటే తొందరగా షాపింగ్ అవ్వదు. 2 to 3 hours, ఒక్కొక్కసారి 7-8 hours కూర్చొని చేసే వాళ్ళు కూడా ఉంటారు. పాపం వాళ్ళకి మధ్యలో టీలు ఇస్తారు కానీ పట్టించుకునే వాళ్ళు ఉండరు. మీకోసం టీలు, స్నాక్లు అన్నీ మీకు ఏది కావాలి లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మిస్ అమ్మలో. సో ఇదైతే మెచ్చుకోవాల్సింది. ఎందుకంటే షాపింగ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారులే అని వదిలేస్తారు. టీ ఇస్తారు, ఇదంటే మా అంటే జ్యూస్ ఇస్తారండి. నేను కూడా చూస్తూ ఉంటాను. మేము స్నాక్స్ ఇస్తాము అండ్ లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తాం మీకు. డెఫినెట్గా రండి. మంచి ఒక నీట్గా ఒక కెఫ్టీరియా లాగా పెట్టుకున్నాము. సో అందులో హ్యాపీగా మీరు లంచ్ చేసి మళ్ళీ ప్రశాంతంగా చూసుకోవచ్చు. ఎందుకంటే మీరు అన్నట్టుగా అందరూ కూడా లాంగ్ ఎక్కడో నుంచి వస్తుంటారు. సో లాంగ్ డిస్టెన్స్ నుంచి వస్తారు. నైట్ డిన్నర్ టైంకి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. మధ్యలో కొంచెం రిలాక్స్ అవ్వచ్చు, మీరు టీ తాగొచ్చు, భోజనం చేయొచ్చు. లంచ్ టైంకి ఉన్న వాళ్ళు హ్యాపీగా ఇంటి భోజనం ఎలా ఉంటుందో అలా భోజనాలు పెడతారనమాట. సో అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇందాకే అడుగుతున్నారు స్వప్న, నాకు ఒక షెఫ్ కావాలి మన దగ్గర ఉండి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసే వాళ్ళు ఉండాలంటే. షెఫ్ అనగానే అట్లా ఎట్లా వస్తారండి? షెఫ్లు కూడా చాలా రకాలు ఉంటారు కదా. ఏ షెఫ్ కావాలంటే వంట చేసే షెఫ్ కావాలట. వంట చేసే షెఫ్ కావాలి, మన తెలుగు షెఫ్ కావాలండి. అంటే వంట చేసేవాళ్ళు అంటే ఐ మీన్ ఇప్పుడు మీరు ఏ ఇటాలియనో లేదంటే ఇంకేదో చెప్పారనుకో, అయ్యొద్దు నాకు తెలుగు వంటకాలు వండే వాళ్ళు కావాలి. మంచి టమాటా పప్పు, గోంగూర పచ్చడి ఇట్లాంటివి ఉంటాయి కదా మన ఫుడ్ రోజు ఇళ్లలో తినేవి, నాకు అవి కావాలి అంటున్నాను. నాకు బన్నులు లేదంటే టమాటా పప్పు చేస్తాను. మీరు దోశలు బాగా చేస్తారు కదా. నేను అవి వేస్తాను, బట్ ఇక్కడ వేయలేం కాబట్టి. సో ఈ శాండ్విచ్లు, ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఈ బ్యాచ్ కాకుండా మనకి కొంచెం మన తెలుగింటి వంటకాలు అరేంజ్ చేస్తామండి. అయితే మామూలుగా ఇప్పుడే చెప్పారు, చేస్తాం. సో ఆఫర్ మొన్నటి వరకు మీరు నాకు చెప్పింది ఈ ఆషాఢంలో మనకు ఉండేది, ఒక శారీ కొంటే సెకండ్ శారీ మీద 90% ఫ్రీ ఆఫర్. అంటే ఎగ్జాంపుల్ కూడా చెప్తాం ఒకసారి. ఫస్ట్ శారీ 1000 రూపాయలు అయితే సెకండ్ శారీ మీద మీకు ఆఫ్టర్ 90% డిస్కౌంట్ జస్ట్ 100 రూపీస్ కడితే సెకండ్ శారీ ఇచ్చేస్తాం. 1100 రూపీస్కి 2 శారీస్ ఇచ్చేస్తాం అన్నమాట. అసలు నిజంగా రెస్పాన్స్ మాత్రం అల్టిమేట్. యాక్చువల్గా అంటే నేను అన్ని షాప్స్ తిరుగుతూ ఉంటాను కదా దిలీప్ గారు. ఆషాఢ మాసంలో ఎప్పుడు ఉన్నంత ఈ ఇయర్ లేదండి, ఎందుకు డల్ ఉంది మార్కెట్. సో మిస్ అమ్మ ఎలా ఉందని నేను కాల్ చేసి దిలీప్ గారిని అడిగితే నాకు అదంతా తెలియదండి, మనదైతే చాలా బాగుంది, సూపర్ డూపర్ ఉందని చెప్పారా లేదా? డెఫినెట్గా ఒప్పుకోండి. అవును నిజంగా మీరు అన్నట్టుగా, ఎందుకంటే నేను ఎంక్వైరీ చేస్తుంటా కాబట్టి మార్కెట్లో అందరూ కూడా ఫ్రెండ్సే కాబట్టి అందరూ నాకు కాల్ చేస్తుంటారు, నేను వాళ్ళకి కాల్ చేస్తా, మాట్లాడుకుంటాం ఎండ్ ఆఫ్ ది డే. సో మార్కెట్లో అయితే కొంచెం స్లో ఉంది అన్నారు. బట్ యాక్చువల్గా నిన్న మొన్న అంటే ఎందుకు దిలీప్ గారు అంటే మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి, ఎందుకంటే చాలా షాపులు అవ్వడం వలన ఎందుకు డల్ అంటే నెంబర్ ఆఫ్ స్టోర్స్ పెరిగిపోతున్నాయి కదండి. నెంబర్ ఆఫ్ స్టోర్స్ పెరిగిపోతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఏ ఆఫర్ అయినా కొంచెం ఎక్సైట్మెంట్ ఉండాలి, యాంగ్జైటీగా ఉండాలి, బాగుందరా అనేది ఇచ్చేటట్టు ఉండాలి. మా పెళ్లి టైంలో, కాలేజ్ టైంలో చందన బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్ ఆ షాప్స్ ఎక్కువ ఉండేవి. ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళి కొనుక్కునే వాళ్ళం. ఇప్పుడు గల్లీలో 4 షాపులు అండ్ ఆన్లైన్లో క్లిక్ చేస్తే శారీస్. అదే అంటారా రీజన్ అంటే డల్ ఉండడం? అలా ఏం కాదండి, మార్కెట్ ఇది కామన్. ఇక అప్పుడప్పుడు బాగా హై ఉండిద్ది, అప్పుడప్పుడు లో ఉండిద్ది, అప్పుడప్పుడు యావరేజ్ ఉండిద్ది. ఇది డిపెండ్స్ అంతే, అట్లాగేం లేదు అంతే. అది ఇప్పుడు ఒకప్పుడు తక్కువ షాప్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎక్కువ అయిపోయినాయి, జనాలు కూడా ఎక్కువ అవ్వాలా. అండ్ పర్చేసింగ్ పవర్ పెరిగింది అందరికీ కూడా. సో అలా ఇప్పుడు ఫంక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా ఎలా ఆలోచిస్తున్నారు, ఏదో వన్ టైం అలా కొన్నామా, కట్టేసామా,
ఫంక్షన్ అయిపోయిందా, మళ్ళీ నెక్స్ట్ ఫంక్షన్ మళ్ళీ కొత్తది, అట్లాగా ఉంది. కాబట్టి ఇన్ని స్టోర్స్ పెరిగినా కూడా హ్యాపీ. యాక్చువల్గా అది కూడా ఎకానమీకి మంచిదే కదా, ఎన్ని షాప్స్ వస్తే అంత బిజినెస్ పెరిగిద్ది అండ్ అంత రిక్వైర్మెంట్ కూడా ఉంది అఫ్ కోర్స్. అండ్ ఎంత బిజినెస్ జరిగితే అంత ఎకానమీ బాగుండిద్ది. సో అలా ఓవరాల్గా చూస్తే మంచి విషయం అది. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకి 1 శారీ కొంటే నెక్స్ట్ శారీకి 90% ఆఫర్లో ఉంది. అది కాకుండా ఇంకొత్త ఆఫర్ ఒకటి విన్నాను వచ్చింది అని మన దాంట్లో. అవును అవును యాక్చువల్గా లోపలికి వెళ్దాం. ఈయన అంటే వీడియోలో మీరు చాలా ఎక్కువ మాట్లాడతారు, చాలా టాకిటివ్ అట్లా అనుకుంటారు కదా. అక్కడ 2 లేడీస్ వచ్చి ఇలా చూస్తుంటే అమ్మో ఎవరో చూస్తున్నారు నేను మాట్లాడలేను అంటే మీరు నాకు అది సిగ్గెందుకండి, మామూలుగా చూస్తే అలా అంటే అలా ఉండరు. అట్లా ఏం కాదు, వాళ్ళు ఇట్లా గుచ్చి గుచ్చి చూస్తారు. అదేదో సినిమాలో అలీ అంటాడు చూసారా, ఏంట్రా ఈ పెయింట్ ఏంట్రా అంటే ఆడు ఇంత పక్క నుంచి గోక్కుంటున్నాడు అందుకే రాలేదు పెయింటింగ్ అంటే అట్లా ఉంది నాకు కూడా ఇందా సిచ్యువేషన్. ఆయన 4 ఒక దగ్గర ఉండి ముందు మాట్లాడమంటే మీరు మాట్లాడలేరు. మామూలుగా ఒక్కరుండి చీరలు చుట్టూ ఉంటే హ్యాపీగా ఎంతైనా మాట్లాడతారు కదా. ఫ్లవర్స్ వచ్చి ఏంటి దిలీప్ గారు, ఏంటా చీర ఒక స్టైల్. ఇప్పుడు అది కాదు అసలు నాకు అర్థం కాదు. పదా యశు పదా, అందుకే నువ్వు ఇటు రావాలి. అటు ఎందుకు వెళ్ళావు? అమ్మా మిస్ అమ్మలో షూటింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళాలి అంటే ఇది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. మిస్ అమ్మకి వస్తే అంత అల్లాడప్ప కాదు, ఇట్లా గబుక్కు వెళ్ళిపోతారు అనుకున్నారు. ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం రండి ప్రశాంతంగా, చెప్తా హాయిగా. ఇది మీ క్యాబినా? నాదేం కాదు, ఇది స్టాఫ్ది. ఇది ఓకే, ఎవరన్నా అదే మన మేనేజర్ది, వేర్ హౌస్ మేనేజర్. అమ్మా బా. కానీ దిలీప్ గారు ఇగో వీడియోలో ఏ జరుగుతుంటాయి, మీరు అలా కానిచ్చేయండి. ఇక మా ఇద్దరు వీడియో అంటే మీరు ఎట్లానే ఎక్స్పెక్ట్ చేయండి. కానీ ఇప్పుడు నేను మీ వెనకాల అక్కడ నుండి ఇక్కడ దాకా హచ్చుకులాగా ఎందుకు తిరుగుతున్నాను తెలుసా? సెకండ్ ఆఫర్ ఏదో పెడతా అన్నారు, దాని గురించి చెప్తా అన్నారు. మీరు అక్కడ నుండి వస్తుంటే వెనకాల ఇంత ట్రావెల్ చేస్తున్నా ఆఫర్ ఏంటో చెప్పట్లేదు. సో ఈ 4th నుంచి కొత్త ఆఫర్ ఏంటి అంటే, ఈ ఫస్ట్ శారీ ప్లస్ సెకండ్ శారీ మీద 90% డిస్కౌంట్. ఇది నార్మల్, ఇది ఉంటుంది. ఇది కాకుండా ఆన్ సెలెక్టివ్ ఐటమ్స్ మీకు 10% ఇప్పుడు ఫ్లాట్ ఎంటైర్ స్టోర్లో ఫ్లాట్ 10% ఇస్తున్నాం. ఇది కాక మీకు కొన్నిటి మీద 15 ఇస్తున్నాం, కొన్నిటి మీద 20% కూడా ఇస్తున్నాం. సో అది కొన్ని కంచిపట్టు చీరలు అవ్వచ్చు, బెనారస్ చీరలు అవ్వచ్చు, అట్లాగా మరి రకరకాలు 10% ఉంది, 15% ఉంది, 20% కూడా ఉంది ఆన్ సెలెక్టెడ్ శారీస్. సో కావాలి అన్న వాళ్ళు తప్పనిసరిగా బ్రాంచ్ని విజిట్ అవ్వండి, దగ్గరలో ఉన్న బ్రాంచ్ని. సో జూలై మొత్తం ఇంకా మనకి ఆఫర్స్, అసలు సూపర్ డూపర్ ఆఫర్స్. ఇట్లానే ప్రతి వారం ఒక కొత్త ఆఫర్ ఇంట్రడ్యూస్ చేస్తాము. మేము ఇంట్రడ్యూస్ చేయటం, మిగతా వాళ్ళు ఫాలో అవటం, ఇది ఆనవాయితీ అయిపోయింది మాకు తెలుసా. మేమంతా మేమేంటి తెలుసా, ట్రెండ్ సెట్ చేస్తాం అబ్బా, ఫాలో అవ్వం. గోలీ దిలీప్ గారికి ఉన్న ఆనవాయితీలు, సెంటిమెంట్స్, ఆ ఫాలోయింగ్ ఇంకెవరికి ఉండదు. మా దాంట్లో ఏం చేస్తాం తెలుసా, ఎవ్రీడే ఏ కలెక్షన్స్ యాడ్ అవుతున్నాయి అన్ని బ్రాంచెస్లో కూడా అనేది ప్రతిరోజు మేము ఒక వీడియో చేసి పెడుతున్నాము. సో దాని తగ్గట్టుగా వస్తున్నారు, మంచిగా తీసుకుంటున్నారు అందరూ కూడా. కొంతమంది తిట్టుకుంటున్నారు కూడా, ఎందుకంటే స్టాక్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అందుకని కొంతమంది ఫీల్ అవుతున్నారు. సో దయచేసి వాళ్ళందరికీ కూడా మనం ఇంకో రీల్ కూడా చెప్దాం ఈ విషయం, ఎందుకంటే నిజంగానే నేను కూడా బాధపడుతున్నాను వాళ్ళు అట్లా ఫీల్ అవుతున్నందుకు. సో అది కావాలని చేస్తున్నది కాదండి, దయచేసి అర్థం చేసుకోండి. స్టాక్ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు వీడియో చూసి వస్తున్నారు, ఆ స్టాక్ అయిపోయింది అనుకోండి, మాకు కామెంట్స్ పెడతారు అనమాట, మీరు చూపించిన వీడియోస్లో స్టాక్ లేదు మేము వెళ్ళామని చెప్పి. వీళ్ళు వెళ్ళేటప్పటికి అక్కడ స్టాక్ కూడా అయిపోతుంది. స్టాక్ అయిపోవాలనే కదా తెస్తాము. అదే కదా, అది మన బాధ. వాళ్ళకేమో కొంతమందికి అర్థం కాక అది ప్రాబ్లం అవుతుంది. బట్ ఇట్స్ ఓకే, ఎందుకంటే కాయిన్కి మీరు బోత్ సైడ్స్ చూడాలి. ఒక సైడే చూసి మాట్లాడితే నేనేం చేయలేను దానికి. దిలీప్ గారు దీనికి సపరేట్గా ఇది ఒక క్యాబిన్ లాగా సెట్ చేశారు అంటే ఏంటి సెక్షన్ ఏంటి? ఇదంతా ఆన్లైన్ సెక్షన్ కంప్లీట్గా. ఆన్లైన్ missamma.in వెబ్సైట్ ఉంది కదండి, ఆ వెబ్సైట్లో ఈ శారీస్ మొత్తం కూడా కంప్లీట్గా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. శారీస్ అన్ని ప్రతి ఒక్కటి ఒక్కొక్క దాంట్లో కలర్స్, డిజైన్స్, అన్ని ఫొటోస్ తీసి పెడతారు కదా. ఇది మామూలు వర్క్ కాదు అసలు, ఆన్లైన్ది మాత్రం. ఎందుకంటే చాలా పెద్ద టీమే వర్క్ చేస్తుంది దాని మీద. మీరు ఈజీగా షాపింగ్ చేసుకుంటారు ఆన్లైన్ లో, కానీ వెనకాల చేసే వాళ్ళకి చాలా వర్క్ ఉంటుంది. చాలా వర్క్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే వీడియో రిలీజ్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు దిలీప్ గారు ఏదైనా రీల్స్ చేసిన తర్వాత ఫొటోస్ పంపిస్తారు కదా, ఒక ఫోటో వచ్చాక దాంట్లో కలర్ పెట్టడానికి కూడా టైం ఇవ్వరంటండి. అది త్రూ వాట్సాప్ అయితే అసలు ఊపిరాడనీరు. ఎందుకంటే అది కొన్నిసార్లు అయిపోతాయి ఫాస్ట్గా, మళ్ళీ వాళ్ళకి ఎక్కడ రాదో అన్న ఒక ఇది ఉండిద్ది.
తర్వాత వచ్చేటప్పటికి కన్ఫ్యూజ్ అయిపోయిన ఒకరి పార్సల్ ఒకరికి వెళ్ళిపోతుంది, అసలు జాగ్రత్తగా ఉండాలి, చాలా పెద్ద వర్క్. ఇవన్నీ ఇగోండి ప్యాక్ చేసినట్టు పార్సిల్స్ ఇవన్నీ మార్నింగ్ స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు రోజు కొన్ని వేల పార్సిల్స్ వెళ్తాయండి మాకు చాలా వెళ్తాయి. ఇదిగోండి ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఇవాళ పంపించేస్తాము, మళ్ళీ రేపు ఉంటాయి, ఎల్లుండు, అట్లా ఏ రోజుకి ఆ రోజు అన్నీ కూడా కామన్. ఇక ఇది రెగ్యులర్ వర్క్. దీనికంటూ సపరేట్గా ఒక టీం ఉంటుంది, స్టూడియో అదే ఫొటోస్ తీసే ఒక టీం ఉండిద్ది, డిస్పాచ్ టీం ఒకటి ఉండిద్ది, ఎవరి వర్క్ వాళ్ళది ప్రాసెస్ ప్రకారం వెళ్ళిపోద్ది అంతే. సో మరి ఆన్లైన్లో కూడా షాపింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా ఆఫర్స్ వర్తిస్తాయి కదా? ఉన్నాయి, ఆఫర్స్ అందరికీ ఉన్నాయి. Missama.in వెబ్సైట్లో ఉన్నాయి. ఈ ఆషాఢం సేల్కి సంబంధించి మీకు అంటే కాకపోతే ఏంటంటే ప్రాబ్లం, పెట్టినట్టుగా గంటలు అయిపోతున్నాయి. ఇట్లా పెడుతున్నాము మొత్తం గంటలో అవుట్, గంటలు అసలు అంటే మా వాళ్ళు రోజు మొత్తం కలిసి తీసే ఫోటోలు మొత్తం కూడా గంటలో సేల్ అయిపోతుంటే అది హ్యాపీనెస్సే. కాకపోతే ఏంటంటే ఎక్కువ ఇస్తే ఎక్కువ సేల్ అవుతాయి అన్న సంగతి మాకు తెలుస్తుంది, కానీ అది చేయలేకపోతున్నాం. ఎంతమంది స్టాఫ్, ఎంతమంది అండి మనకి హైదరాబాద్లో ఇప్పుడు? బ్యాక్ ఎండ్లోనా? స్టాఫ్ ఓన్లీ వేర్ హౌస్, ఇక్కడ ఆఫీస్ పర్పసా, ఇక్కడ ఒక 150 మెంబర్స్ ఉంటారు. ఇంతమంది వర్క్ చేస్తున్నా కూడా ఇంకా అవుతుంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ పెంచండి మరి, ఇంకా వాళ్ళు అడుగుతారు. పెంచుతాం అంటే మనకి ఆ స్కిల్ ఉన్న వాళ్ళు దొరకాలి కదా, కొంచెం అది ప్రాబ్లము. అఫ్కోర్స్ ఇది ఎవ్రీ ఇండస్ట్రీలో ఉంటుంది. సారీస్ కూడా పెంచుతూనే ఉండండి, డెఫినెట్గా ఉంటాం, చూపిస్తూనే ఉంటాం. మళ్ళీ 2.5 years బ్యాక్ మన జర్నీ వేరండి. అప్పుడు మనకి నిజాంపేటలో ఒక బ్రాంచ్ ఉంది, నాతో పాటు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు, చేశారు. అప్పటి దిలీప్ వేరు, ఇప్పటి దిలీప్ వేరు. అయితే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చి మిస్సమ్మకి వచ్చి అడుగుతున్నారండి, మేము వస్తాం, మేము వీడియోలు తీస్తాం, మేము మిమ్మల్ని ప్రమోట్ చేస్తాం, మమ్మల్ని కూడా చూపించండి. ఇన్ఫ్లుయెన్సర్ కొంతమంది ఫ్రీగా చేసుకొని వెళ్ళిపోతున్నారు. అయినా కూడా ఎంతమంది వచ్చి అడిగినా మీరు నాతోనే అంటే వీడియోస్ పడాలి అన్నా, షార్ట్స్ పడాలి అన్నా నాతోనే జర్నీ స్టార్ట్ చేశారు, నాతోనే జర్నీ అవుతుంది, నాకు హ్యాపీగా ఉంది, ప్రౌడ్గా కూడా ఉంది. కానీ ఎందుకు అంటే వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎందుకు యూజ్ చేయట్లేదు మన దాంట్లో? నా క్వశ్చన్ అంటే ఎంత క్రిటికల్ క్వశ్చన్ అడిగారు అంటే, స్వప్న వైట్లా అంటే మిస్సమ్మ అంటే స్వప్న వైట్లా, అంత బాండింగ్ ఫామ్ అయిపోయింది ఇక్కడ అందరిలో కూడా యాక్చువల్గా. మళ్ళీ ఎఫెక్ట్స్ ఏంటో వెనక అంటే స్పెషల్ ఎఫెక్ట్స్ టాపిక్ అలాంటిది కాబట్టి స్పెషల్ ఎఫెక్ట్స్ చేస్తున్నారు మా వాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే, సో అందరూ కూడా మన చుట్టాలని చెప్తాం, సబ్స్క్రైబర్స్ కాదు. ఈవెన్ మీకైనా మాకైనా కానీ మన చుట్టాలు వాళ్ళందరూ. సో వాళ్ళందరూ అలా యాక్సెప్ట్ చేస్తున్నారు మనల్ని. సో ఇద్దరు బాండింగ్ అలా ఉంది. స్వప్న వైట్లా అంటే మిస్సమ్మ అంటే స్వప్న వైట్లా లాగా అయిపోయింది. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను అడుగుతారా, నన్ను అడుగుతారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని అడుగుతారు. అంత ఎలా అయిపోయింది అంటే డెఫినెట్గా ఫస్ట్ నన్ను అడుగుతారు, ఇంట్లో వాళ్ళని అడిగిన వెంటనే ఇమ్మీడియట్ గా క్వశ్చన్, దిలీప్ గారు ఎలా ఉన్నారు, అలేఖ్య గారు ఎలా ఉన్నారు, దిలీప్ గారిని అడిగానని చెప్పండి. మరి వాళ్ళంతా రిసీవ్ చేసినప్పుడు మన ఇద్దరం కనబడిపోతే ఎట్లా చెప్పండి? అదన్నమాట విషయం. అంటే నాకు కూడా తెలీదు ఆయన ఆన్సర్ ఎలా ఇస్తారో అనుకున్నాను, కానీ మంచి ఆన్సర్ ఇచ్చారనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఇప్పుడు అంటే ఇప్పుడు 10 branches 100 branches అయినా కూడా మేము ఇలాగే ఆన్లైన్ తో కలిపి 11 వెనకాల 10 అనగానే ఒక వాయిస్ వస్తుంది. 11 branches ఆన్లైన్ వెబ్సైట్ తో కలిపి 100 branches అయినా మనం ఇలాగే మంచి ఫ్రెండ్స్ లాగా ఉండాలి. సో ఇట్లానే మా వీడియోస్ వస్తూనే ఉంటాయి, పోట్లాడుకుంటాం, తిట్టుకుంటాం, చీరలు తక్కువ చూపిస్తాం, మంచిగా ఇన్ఫర్మేషన్ అదే ఇప్పుడు అదే చెప్పబోతున్నా, చీరలు మాత్రం చూపించాం ఏమనుకోవద్దు అని చెప్పి. అదే అంటుంది, చుట్టూ ఉంటాయి కానీ అవి చూపించాం అనమాట, అవి కూడా మా చుట్టాలే. సో ఆల్రెడీ మీకు ఆఫర్స్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి తప్పనిసరిగా మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ని విజిట్ అవ్వండి. మంచి బ్యూటిఫుల్ ఆఫర్స్. నేను డ్యామ్ షూర్గా చెప్పగలిగేది ఏంటంటే, ఇట్లాంటి ఆషాఢం ఆఫర్స్ మాత్రం మళ్ళీ రావు, వన్స్ ఇన్ ఎ ఇయర్. సో నేను పర్సనల్గా నిజంగా మీ ఇంట్లో వ్యక్తిలా చెప్తున్నాను, మీరు యూజ్ చేసుకోండి ఈ ఆఫర్స్. ఎందుకంటే మిస్సమ్మలో ఫ్లాట్ 10%, 15-20%లో కూడా ఎప్పుడూ లేవు, ఇక తర్వాత కూడా ఉండవు. డెఫినెట్గా ఈ ఆషాఢం అయిపోయిందంటే మొత్తం తీసేస్తాం మళ్ళీ కూడా. సో మీకు డబ్బులు మిగులుతాయి. కంపల్సరీగా మీకు రిక్వైర్మెంట్ ఉంటే, మీ ఇంట్లో ఫంక్షన్స్ ఉంటే మాత్రం తప్పనిసరిగా బ్రాంచ్ని విజిట్ అయ్యి తీసుకోండి. నా దగ్గరే తీసుకోమని ఏం కాదు, ఆషాఢంలో అందరూ కూడా బెస్ట్ ఆఫర్స్ ఇస్తున్నారు, మీకు నచ్చిన చోట తీసుకోండి కావాలంటే. ఆషాఢంలో మంచి శారీస్ తీసుకొని శ్రావణం వచ్చే పండుగ సీజన్ మంచిగా ఎంజాయ్ చేయండి. ఎస్ మిస్సమ్మ మాది కాదు, మనది ఆల్వేస్ మనది.